ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు, ఇంతమంది మగపిల్లలు ఉన్నారు. అమ్మా, ఈ రోజు మీరు కాలేజ్కి రావటానికి నీ తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో ఒక్కసారి ఆలోచించు. నీ తల్లిదండ్రులు ఎన్ని రోజులు వాళ్ళ సంతోషాలను అంచుకొని మీరు కావలసిన బట్టలు గాని, మీకు కావలసిన ప్రతి వస్తువు కూడా మీకు ఇవ్వడానికి ఎంత కష్టపడ్డారో ఆలోచించాలి. కేవలం వాళ్ళకి మీ సరదా గురించో లేకపోతే వాళ్ళ ఆత్మతృప్తి గురించో కాదు. కేవలం అడిగింది ఇస్తే మీరు చదువుకుంటారు, శుభ్రంగా ఉంటారు, మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి ఉద్యోగాలు చేసుకుంటారని ఒకే ఒక ఆశ. 5 సంవత్సరాల తర్వాత చూస్తే నీ పక్కన కూర్చున్న అమ్మాయి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు, నీ పక్కన కూర్చొని నీతో పాటు సైకిల్ తొక్కుకుంటూ వచ్చిన అబ్బాయి ఐపీఎస్ ఆఫీసర్ అవ్వచ్చు. కానీ నీ పరిస్థితి ఏంటి అన్నది ఆలోచించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. ఇది ఒక బాధ్యతగా తీసుకోవాలి. డ్రగ్స్ అనేది ఈ రోజు చాలా మంది ఒక ప్యాషన్ గా తీసుకునే పరిస్థితి అయిపోయింది. మన జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చే ఈ డ్రగ్స్ గాని, గంజాయి గాని చాలా నిశ్శబ్దంగా, చాలా జాయ్ఫుల్ గా మన కుటుంబాల్లోకి, మన జీవితాల్లోకి అడుగు పెడుతుంది. మీరు ఎన్ని రకాలుగా దాన్ని టాలరేట్ చేసినా, వద్దు అని అనుకున్నా కూడా ఏదో ఒక ఫ్రెండ్స్ రూపంలోనో లేకపోతే పక్కింటి వాళ్ళ రూపంలోనో లేకపోతే మీకున్న మానసిక పరిస్థితి వల్ల మీ దగ్గరికి చేరి సుమారుగా మీ జీవితాలు నాశనం చేసే పరిస్థితి ఉంది. ఈ రోజు గవర్నమెంట్ దీని మీద చాలా పటిష్టమైన ఏర్పాట్లు చేసి ఒక ఈగల్ అని ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఎక్కడైనా ఎవడైనా డ్రగ్స్ తాగినట్టు గాని, డ్రగ్స్ తీసుకుంటున్నట్టు గాని, అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టు గాని, అమ్ముతున్నట్టు గాని ఎక్కడైనా కూడా పట్టుకొని ఇమీడియట్ గా జైల్లో పెట్టే ఒక ఈగల్ కన్ను లాంటి, ఒక డాగ కన్ను లాంటి డ్రోన్స్ ని ఈ రోజు సుమారుగా మా విజయవాడ కమిషనరేట్ లో దగ్గర 42 పెట్టుకున్నారంటే ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అనుకోవచ్చు ఇదేముందిలే పరిగెట్టి పారిపోతే వెళ్ళిపోవచ్చేమో అనుకుంటున్నారేమో పిల్లకాయలందరూ కూడా. నో, సుమారుగా 10,000కి పైగా విజయవాడ కమిషనరేట్ లో సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. అందుకే తప్పు చేసిన వాడు తప్పించుకునే పరిస్థితి విజయవాడ కమిషనరేట్ లో లేదు. అందుకనే ఈ రోజు మనకి క్రైమ్ రేటు కూడా తగ్గుతోంది. ప్రజలందరూ ప్రశాంతంగా వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది.